judge the judge, trial the courts. Judge should be judged and courts face trial. సో ఈ మాటను బట్టి ఎవరు కూడా చట్టానికి అతీతులు కారు అని ఒక మాటలో సారు చెప్పారు. దాని గురించి అట్లాగే మన ముందు ఇంకా మంచి సెషను మనకు అందబోతుంది. చాలా విషయాలు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుంటే ఇవన్నీ కూడా మన ప్రొఫెషన్లో చాలా అవసరం. అంటే ఒక యూనిక్ ప్రాక్టీస్, ఒక యూనిక్ ప్రొఫెషన్ మనకు అందుబాటులో ఉండే విధంగా ఐఎల్ఏ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకునేదానికి మన ముందు మాన్యులు శ్రీ ఆనరబుల్ జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు. వారిని కూడా వారి తమ అమూల్యమైనటువంటి మాటలను మనకు తెలియజేయవలసిందిగా, మనం ఏదైతే సబ్జెక్ట్ ఈరోజు అనుకున్నామో దానికి సంబంధించి ఆ మాటలను తెలియజేయవలసినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వస్తున్నప్పుడు అందరం చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. దయచేసి ఫోన్స్ కొంచెం మ్యూట్లో పెట్టుకుంటే అందరికీ కంఫర్ట్గా ఉంటుంది. మన మధ్యలో ఉన్న వాళ్ళు సామాన్యులైనటువంటి వాళ్ళు కాదు కాబట్టి మనం రెస్పెక్ట్ చేద్దాం. ఫోన్స్ ఏమైనా ఉంటే మ్యూట్లో పెట్టుకుందాం. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు మిత్రులు జయసురత్న కుమార్ గారు, ఫార్మర్ జడ్జ్, మిత్రులు శాంతకుమార్ గారు, కాళీషా బేగ్ గారు, ఈ కార్యక్రమం ఇతర మిత్రులందరూ కూడా అందరికీ సభలో ఉన్నటువంటి ఒక సోదరులకు అందరికీ కూడా సోదరిమణులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, జై భీములు. అంటే సార్ కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ చాలా వరకు సమాజం వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నది. చాలామంది తమ గురించి, తమ కుటుంబం గురించి, వ్యక్తిగత ప్రయోజనాల గురించే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సామూహికంగా అందరు కలిసి కొన్ని సమస్యల గురించి ఆలోచించడం లేదు, స్పందించడం లేదు అని చెప్పేసి మన అరుణకుమార్ గారు చెప్పడం జరిగింది అన్నట్టు. వాస్తవమే. కానీ ఒక విషయం మనం మర్చిపోతున్నాం. ఈ విషయం మర్చిపోతున్నామనంటే, ఎక్కడైతే ఒక పడవకు చిల్లి పడిందో ఆ చిల్లిని కనుక పూడ్చకపోయినట్లయితే అందరు కూడా మునిగిపోతారు. ఆ విషయాన్ని మనం సమాజం గమనించడం లేదు. ఎందుకంటే ఈరోజు చూడండి, ఢిల్లీ పట్టణంలోనే మొత్తం వాతావరణం కాలుష్యం అయిపోతున్నది. హైదరాబాద్ పట్టణంలో ఇంకా కొద్ది రోజులు అయితే మనకు అక్కడ కూడా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. నేచర్ ఏదైతే గాలి ఇచ్చిందో, ఆక్సిజన్ మనకు దొరుకుతున్నదో, ఆక్సిజన్ తోటే అన్ని ప్రాణులు జీవిస్తారు, మనుషులు జీవిస్తారు. మరి మన పిల్లలకు మంచి ఆక్సిజన్ దొరకద్దా? మరి అది ఆలోచించాల్సిన అవసరం లేదా? ఏ నది చూసినా ఇవాళ ఆ వాటర్ చాలా చోట్లల్లా నదీ జలాలు కాలుష్యమైపోతున్నాయి. ఎక్కడెక్కడైతే ఒక మెడికల్ మందుల కంపెనీలు వస్తున్నాయో, ఫార్మా కంపెనీస్ వస్తున్నాయో, ఆ మొత్తం ప్రాంతంలో ఈవెన్ బోర్ వేసినా కూడా అక్కడ నీళ్ళల్లో పచ్చటి నీళ్ళు, ఎర్రటి నీళ్ళు వస్తాయి. దానిలో ఎంత మాత్రం కూడా తాగడానికి పనికిరాని పరిస్థితి ఏర్పడుతున్నది. సో గాలి పోతున్నది, నీరు కాలుష్యమైపోతున్నది. ఇవాళ మీరు అనుకుంటున్నారేమో, ఏదైతే తినే ఆహార పదార్థాలు ఉన్నాయో విపరీతమైన పెస్టిసైడ్స్ వాడడం వల్ల, ఏదో ఈ మధ్య వచ్చిందట గడ్డి మందు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఆ ప్రాంతంలో ఎక్కడైతే నీ గడ్డి మందు వాడుతున్నారో, కొన్ని పెస్టిసైడ్స్ వాడుతున్నారో, ఒక 2-3 సంవత్సరాల కాలంలో మినిమం 25% మంది క్యాన్సర్ వస్తుంది. మినిమం 25% పాపులేషన్ కాకుండా టోటల్ పాపులేషన్కి వస్తుంది. సో ఏం జరుగుతుంది? ఏదో మెరుపులు కనిపిస్తూ ఉన్నాయి, డెవలప్మెంట్ ఒక మెరుపులు కనిపిస్తూ ఉంది. పెద్ద పెద్ద రోడ్లు వచ్చేసినాయి మనకు, 6 lanes 8 lanes రోడ్స్, బ్రహ్మాండంగా ఫ్లైట్స్ వచ్చేస్తున్నాయి. కొన్ని ఐటీ కంపెనీలు వచ్చేసినాయి, జీతాలు పెరిగినాయి. కొంతమందికి పరిస్థితులు బాగుండిండొచ్చు. కానీ ఏం జరుగుతుంది ఫ్యూచర్లో? నువ్వు ఏ నూనె వాడుతున్నావో ఆ నూనె వల్ల నీ యొక్క లైఫ్ ఎలా ఉంటుందో, భవిష్యత్తులో స్టమక్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆలోచిస్తున్నారా?
ఎందుకని కల్తీ ఆపలేకపోతున్నాం? ఎందుకని విష పదార్థాలని మనం అరికట్టలేకపోతున్నాం? మీకు తెలుసా, అనేక దేశాలు బ్యాన్ చేసినటువంటి మందుల్ని మన మార్కెట్లో అమ్ముతారు. అంతేకాదు, ఇవాళ మెడికల్ కంపెనీలో కానీ లేదా ఫార్మా కంపెనీస్తో సంబంధం ఉన్నవాళ్ళు లేదా మెడికల్ షాపులు బాగా నడిపే వాళ్ళని క్లోజ్గా వెళ్ళి మీరు మాట్లాడండి. అందులో చెప్తారు, మేము అమ్మే మందుల్లో 50% స్పూరియస్ మందులు, అంటే రియల్ మెడిసిన్ కాదు. సరే, మరి ఎటుపోతున్నాం మనం? ఏమవుతుంది ఫ్యూచర్? దీన్ని ఎలా అరికట్టాలా? మరి ఇవాళ స్పందన కరువైపోతున్నదనంటే టోటల్ సమాజం అనేటటువంటిది ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. ఇండివిజువల్గా ఈ సమస్యల్ని మీరు పరిష్కరించగలరా? ఇండివిజువల్గా కల్తీ లేనటువంటి మందులు మీరు పొందగలరా? ఇండివిజువల్గా వ్యక్తిగతంగా మన కుటుంబం ఒక్కదానికే ఒక మంచి గాలి రావాలా భవిష్యత్తులో అని అంటే సాధ్యమవుతుందా? టోటల్ సొసైటీ ఎదుర్కొంటున్న ఈ సమస్యలు, లేకపోతే టోటల్ సొసైటీ ఎదుర్కొన్న సమస్యల గురించి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ధరల పెరుగుదల కావచ్చు, ఇవన్నీ మన జీవితాల మీద ప్రభావం కలిగిస్తున్నాయా, కలిగించడం లేదా? అంటే ఆ రకమైనటువంటి ఆలోచనలు మనం కలిగించలేకపోతున్నాం సమాజానికి. కాబట్టి రియల్ కారణాలు వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. కాబట్టి సరి అయిన పద్ధతిలో మనం చేయలేకపోతున్నాం. కాబట్టి ఇది ప్రధానమైన కారణం. మిత్రులారా, వాళ్ళ అవినీతి, కరప్షన్, వాస్తవంగా చెప్పాలంటే సమాజం ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలకు లేదా రాజ్యాంగం ఫెయిల్ కావడానికి, రాజ్యాంగ లక్ష్యాలు ప్రజలకు అందకుండా పోవడానికి ప్రధానమైన కారణం కరప్షన్. నేడు ఈ యొక్క అవినీతి వల్ల ఎంతైతే ఇబ్బంది కలుగుతున్నదో, ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి అవినీతి వల్ల నష్టపోయేది పేద వర్గాల వారు, అట్టడుగు వర్గాల వారు, లేదా వాళ్ళకి రిప్రజెంట్ చేస్తున్న న్యాయవాదులు. వాళ్ళు ఎంత చక్కగా కేసు చేసినప్పటికి కూడా, ఎంత సరిగ్గా ఆర్గ్యుమెంట్ చెప్పినప్పటికి కూడా, ఎన్ని లీగల్ పాయింట్స్ చెప్పినప్పటికి కూడా అక్కడ అవినీతి భూతం అనేది కనుక పనిచేసినట్లయితే మరి ఫలితాలు ఎట్లా వస్తున్నాయో మనం చాలా సందర్భాలు చూస్తూ ఉన్నాం. జ్యుడిషియరీలో నిజాయితీ గల వాళ్ళు, ధైర్యం గల వాళ్ళు, అప్రైట్ ఉన్నటువంటి వాళ్ళు, హానెస్ట్గా ఉన్న వాళ్ళు లేరని కారు. వాళ్ళు ఉండడం వల్లనే చాలా మంచి తీర్పులు వస్తున్నాయి చాలా చోట్లలా. అనేక మంది ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తున్నదనంటే ప్రధాన కారణం ఏతుందో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి నిజాయితీ కలిగినటువంటి ఒక న్యాయాధికారులే. చాలా చక్కటి తీర్పులు కూడా వచ్చినాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా చట్టాలు చేసినా, లేదా ఎగ్జిక్యూటివ్ తన యొక్క పరిధిని మితిమీరినప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ను కంట్రోల్లో పెట్టేది, లేదా చేసిన చట్టాలలో ఏది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని చెప్పేది సుప్రీంకోర్టులే కాబట్టి, హైకోర్టులే కాబట్టి చాలా సందర్భంలో చాలా మంచి తీర్పులు వచ్చినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కానీ రోజు రోజుకు కనుక మనం గమనించి చూసినట్లయితే పరిస్థితి కొంత నిరాశాజనకంగా కనబడుతున్నది. ఎందుకనంటే కొన్ని తీర్పులు ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి దానిలో కేరళకు గవర్నర్ అయిపోతాడు, ఒక వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జిగా చేసినటువంటి వ్యక్తి ఇంకేదో రాజ్యసభ మెంబర్ అయిపోతాడు, మరి ఇంకొక ఆయన ఏదో యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయిపోతాడు, ఏపీ గవర్నర్ అవుతారు. అందులో అలా ఎక్కడైనా కావచ్చు అందులో. సో ఏంటి ఈ పరిస్థితి ఇలా జరుగుతున్నది అని మనం ఆలోచించినట్లయితే, మరి వీళ్ళు గవర్నర్ కావడానికి, రాజ్యసభ మెంబర్ కావడానికి వీళ్ళు ఇచ్చిన తీర్పులకు ఏమైనా సంబంధం ఉన్నదా అనేటటువంటి ఆలోచన ఇవాళ మేధావులకు కలుగుతున్నది. అనేక మందిని చాలా బాధపడుతున్నాం ఆ విషయంలో. ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏదో మర్డర్ కేసులో ఇరుక్కుంటే ఆయన మీద కొన్ని కేసులు జరిగిన తర్వాత అల్టిమేట్గా సుప్రీంకోర్టు వరకు సెషన్ జడ్జి విచారణ జరపాలంటాడు. ఒక సెషన్ జడ్జి అతనికి అనుకూలంగా మొత్తం ఎవిడెన్స్ కలెక్షన్ చేస్తే ఆయన ఒక మ్యారేజ్ ఫంక్షన్కి పోయిన తర్వాత లాడ్జింగ్లో శవమే తేల్తాడు. ఇంకో సెషన్ జడ్జి దాన్ని చాలా పట్టుదలగా తీర్పు రాసి ట్రయల్ జరగాల్సిందే అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత హైకోర్టు పోతుంది.
హైకోర్టు కూడా లేదండి ఇది ట్రయల్ జరగాల్సిందే, దీని మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పి చెప్తే దానికి సుప్రీంకోర్టు పోతుంది. మరి ఇంకొక కొద్ది రోజుల్లో రిటైర్ అయిపోతున్నటువంటి ఒక చీఫ్ జస్టిస్ గారు ఓ తీర్పు చెప్పి లేదు ఈయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ నడపడానికి వీలు లేదని చెప్తే రిటైర్ అయిన 20 రోజులకే 15-20 రోజులకే ఆయన రాజ్యసభ మెంబరు లేక గవర్నరు కేరళ గవర్నర్ అయితే మరి ఏంటి పరిస్థితి? ఏమనుకోవాలా జనం? ఆలోచించే వాళ్ళు ఏమనుకోవాలా? ఎటుపోతున్నాం మనం అనేటువంటి ఒక బాధ మనకు కలుగుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎందుకు జ్యుడిషియరీలో కరప్షన్ ఉంది? కొంచెం సావధానంగా మనం ఆలోచించాలి. అసలు సమాజంలోనే కరప్షన్ ఎందుకున్నది? న్యాయ వ్యవస్థలో కరప్షన్ ఎందుకున్నది? కరప్షన్కు రూట్ కాజ్ ఏంటిది? మూల కారణం ఏంటి? ఒక వ్యక్తి కరప్ట్గా ఎందుకు మారతాడు? అందులో ఒక వ్యక్తి కరప్ట్గా మారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రపంచంలో అంటే ఒక గౌతమ బుద్ధుడు మట్టుకే చూసేది నువ్వు కరెక్ట్గా చూడు అని చెప్పాడు, వినేది నువ్వు కరెక్ట్గా వినని చెప్పాడు, ఆలోచించేది నువ్వు కరెక్ట్గా ఆలోచించమని చెప్పాడు. మా తాతలు చెప్పారో తండ్రులు చెప్పారో అక్కడ ఉందో ఇక్కడ ఉందో వేదాల్లో ఉందో పురాణాల్లో ఉందో అక్కడ నీ అనుభవంతో నువ్వు నిజమేంటో తెలుసుకో అని చెప్పినట్టు మొట్టమొదటి వ్యక్తి, రెవల్యూషనరీ వ్యక్తి గౌతమ బుద్ధుడు భారతదేశంలో. మనం కులం లేదు, మతం లేదు, ఇంకోటి లేదు, ప్రతి ఒక్కరూ ప్రజ్ఞ పొందవచ్చు, ప్రతి ఒక్కరు జ్ఞానం పొందవచ్చు అని చెప్పారు. వ్యక్తిగత క్యారెక్టర్ కూడా నిర్మాణం కావడానికి నాకు తెలిసినంత వరకు భారతదేశంలో బుద్ధుడు చెప్పినటువంటి మార్గం తప్పించి మరొక మార్గం లేదు. వ్యక్తి ఇండివిజువల్ క్యారెక్టర్ డెవలప్ కావడానికి కూడా, ఇండివిజువల్ క్యారెక్టర్ కూడా డెవలప్ కావాలంటే కూడా అందులో. తర్వాత మనం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ని చూసుకున్నాం. అందులో అసలు ఆయన పొందిన డిగ్రీలు ఎవరు పొందారు చెప్పండి? ఆయన చదివినన్ని పుస్తకాలు ఎవరు చదివారు? ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలు ఎవరు ఎదుర్కొన్నారు? ఆయన తిన్న దెబ్బలు ఎవరు తిన్నారు జీవితం లోపల? ఎంత కఠోరమైన పరిశ్రమ చేశాడు, ఎంత కఠోరమైనటువంటి స్టడీ చేశాడు ఆయన. ఒక్క సబ్జెక్ట్ కాదు, ఒక లా కాదు, ఎకనామిక్స్ కాదు, ఫిలాసఫీ కాదు, బుద్ధుడు బౌద్ధ ధర్మం మనకు పుస్తకం రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించిన కంటే ముందనుకుంటా బహుశా. నిజంగా ఆ పుస్తకం చదవండి మీరు, దానిలో చాలా అద్భుతమైనటువంటి పుస్తకం బాబాసాహెబ్ అంబేద్కర్. అన్ని పుస్తకాల్లో నాకు బాగా ఇంప్రెషన్ కలిగించినటువంటిది ఆ పుస్తకం. కాబట్టి ఏతుందో ఒక ఆదర్శం, విలువలకు కట్టుబడ్డ వ్యక్తి. ఎంత పేదరికం, ఎంత కష్టాలంటే కొడుకు చనిపోతే ఆ కొడుకు శవాన్ని తీసుకెళ్ళి పాతిపెట్టడానికి కొత్త గుడ్డ కావాలంటే ఆ కొత్త గుడ్డ కొనడానికి, బట్ట కొనడానికి ఆయన దగ్గర డబ్బులు లేని పరిస్థితి అక్కడ. అటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని కూడా ఆయన జీవితంలో ఎక్కడ రాజీ పడలేదు బాబాసాహెబ్ అంబేద్కర్. హిందూ కోడ్లో మహిళకు ఆస్తి హక్కు కావాలి అని చెప్పేసి ఆయన పట్టుబట్టి చెప్తే క్యాబినెట్ అంగీకరించలేదు అని చెప్పేసి న్యాయశాఖ మంత్రిగా ఉండి ఒక పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప త్యాగ పురుషుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్. పులే గురించి కూడా మనం ఇక్కడే చూస్తున్నాం. ఆయన రాసిన పుస్తకాలకు అద్భుతమైనటువంటి పుస్తకాలు వాళ్ళ సమాజం లోపల ఒక మార్గం చూపించాడు, ఒక దారి చూపించాడు అనగానిగా వర్గాలకు. అంబేద్కర్ లాంటి వాళ్ళు జ్యోతిరావు పులేను తన గురువుగా ప్రకటించినటువంటి ఒక గొప్ప వ్యక్తి పులే గారు. సో వారి ముగ్గురు యొక్క ఫోటోలకు ఇవాళ మనం పూలమాలలు వేసి చేయడం చాలా నాకు ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. శాంతకుమార్ గారిని వాళ్ళ టీం మొత్తం కూడా ఈ విషయంలో అభినందిస్తాను. ఇకపోతే కరప్షన్ ఎందుకుంది జ్యుడిషియరీలో అని కనుక మనం మాట్లాడినట్లయితే మిత్రులారా, జస్ట్ ఒక 2 నిమిషాలు వినండి కొంచెం. ఎక్కడ చదువుకుంటున్నాం మనం? మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఎలాంటి చదివిస్తున్నాం వాళ్ళకి? మనకు చదువు చెప్తున్నామా, చదువు కొనుక్కుంటున్నామా? ఎక్కడైతే, ఏ దేశాల్లో అయితే, ఏ సమాజంలో అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతున్నదో, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, లాజికల్గా ఆలోచించేటటువంటి ఒక ఎడ్యుకేషన్ సొసైటీ బాధ్యతగా కనుక ఉచిత విద్య, ఫ్రీ ఎడ్యుకేషన్ కనుక ఇచ్చినట్లయితే అబ్బాయి యొక్క మైండ్ సెట్ ఎట్లుందంటే, సమాజం నాకు చదువు నేర్పించింది, సమాజం నాకు స్కిల్ ఇచ్చింది, సమాజం నాకు బుద్ధి ఇచ్చింది,
నేను ఇండిపెండెంట్గా ఆలోచించాలా, స్వతంత్రంగా ఆలోచించాలా, సమాజం కోసం ఏదో చెయ్యాలా నేను అనే భావన ఏర్పడుతుంది. కానీ ఎక్కడైతే చదువు ఇవాళ ఎల్కేజీ నుంచి మనం ఉన్నత చదువుల వరకు వేల కొద్ది రూపాయలు, లక్షల కొద్ది రూపాయలు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నారో, కార్పొరేట్ స్కూల్స్లలో చదివిస్తున్నారో, కార్పొరేట్ హాస్టల్స్లలో ఉంచి చదివిస్తున్నారో, మరి ఆ పిల్లల యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? కోటి రూపాయలు పెట్టి నేను మెడికల్ కాలేజీలో సీట్ తీసుకున్నా, మరి కోట్లాది రూపాయలు పెట్టి, లక్షల రూపాయలు పెట్టి నేను ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నాను, రేపు ఐఏఎస్ అయిన తర్వాత ఏం చేయాలా? ఎక్కడైతే చదువు అమ్మబడుతున్నదో, చదువు కొనబడుతున్నదో, చదువు ఒక 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 అమ్మక వస్తువు అయిందో, దాని నుంచి చదువు నేర్చుకున్నటువంటి వ్యక్తి కూడా అటువంటి ఒక మనస్తత్వం కలిగిన వ్యక్తే తయారవుతాడు. సో బేసిక్ ఇక్కడ ఉంది. ఎక్కడి నుంచి వచ్చాం మనం, ఏ వర్గం నుంచి వచ్చాం మనం, ఏ సమాజం నుంచి వచ్చాం మనం, ఇక్కడ అదొక పెద్ద సబ్జెక్టు, అది డిఫరెంట్ సబ్జెక్టు. కానీ సమాజంలో అసమానతలు ఉన్నాయి, ఇది వాస్తవము. కొందరికి 100 ఎకరాల భూములు ఉండే, ఒకప్పుడు 1000 ఎకరాల భూములు ఉండే, జమీందారులు ఉండి, జాగీర్దారులు ఉండి, రాజాలు మహారాజాలు ఉన్నారు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి సంస్థలు పెట్టినారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అయినారు, కంపెనీ యజమానులు అయినారు, లక్షల కోట్లు సంపాదించేటటువంటి వాళ్ళు తయారైనారు, ఇండస్ట్రియలిస్టులు అయినారు. మళ్ళీ మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. దాని కిందికి పోతే అవుతుందో మనకు చిన్న చిన్న ఎంప్లాయీస్, మళ్ళీ కిందికి పోతే కార్మిక వర్గం, ఇంకా కిందికి పోతే కూలీలు, వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు. ఒకటేమో ఉన్నతమైనటువంటి వర్గం, ఎవరు పోయినా వాళ్ళ కాలు మొక్కాల్సిందే, ఏ గుడికి పోయినా అక్కడ కాలు మొక్కాల్సిందే. సో ఈ వర్గాలు సమాజంలో ఉన్నాయా లేవా, ఈ వర్ణాలు ఉన్నాయా లేవా? ఎప్పుడైతే సమాజంలో ఉన్నత వర్గాలు, నిమ్న వర్గాలు, కింది వర్గాలు, లేదా బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, బాగా డబ్బు లేనటువంటి వాళ్ళు ఉన్న సమాజంలో ఒక మిక్స్డ్ కాంప్లెక్స్ ఉన్నటువంటి అన్ని క్లాసెస్ నుంచి వస్తారు. ఒకప్పుడైతే 1-2 వర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళకే విద్య ఉండే, ఇంకా వేరే వాళ్ళకి విద్య లేదు. ఒకసారి మీరు మనుధర్మశాస్త్రం చదవండి. మనుధర్మశాస్త్రం డెప్త్ కనుక చదివినట్లయితే, చరిత్రను ఇంకా 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 పాత చరిత్రగా చూసినట్లయితే రాజ్యాధికారమే కొందది. సరే, వాళ్ళకి ఎట్లా వచ్చింది రాజ్యాధికారం, ఆ సబ్జెక్ట్ వేరే. రాజ్యాధికారంలో కొందరే ఉండాలా, వేరే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. గురుకులాల్లో కొందరే చదువుకో, అన్ని కులాల వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదు. శూద్రులు చదువుకు అర్హులు గారు. అసలు ఇంకా ఎంత అంటే, ఎవరైనా ఒక బ్రాహ్మణుడు పొరపాటున వేదాలని గనక శూద్రుడు వినేటట్టు చదివి తింటేసేలా, అంటే చెప్పడానికి వీలే, చదువు చెప్పడానికి వీల్లేదు. ఇది ఏదో మనం కల్పించి చెప్తున్న విషయం కాదు, మహాభారతంలోనే ఉంది. మనం చూసుకుంటే కర్ణుడు నేను విద్య నేర్చుకుంటాను పోతే ప్రతి ఒక్కరు చెప్పారు, నువ్వు చదువుకు అర్హత నీకు లేదని చెప్పారు. ఏకలవ్యుడు చదువు నేర్చుకుంటాను పోతే నీకు చదువు చెప్పడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు, నీ కులం ఏంటి అని అడిగారు. దానిలో దేశం సమాజం లోపల ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ మనకు వచ్చింది, స్వతంత్రం మనకు వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చాడు, అందరికీ సమానమని చెప్పాడు. జాగీర్దారైనా, జమీందారైనా, కోటీశ్వరుడైనా, ఇండస్ట్రియలిస్ట్ అయినా, క్యాపిటలిస్ట్ అయినా, చిన్న కూలీవాడైనా అందరికీ ఒకే హక్కు, ఒకే మానవుడు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఓకే, వాక్ స్వతంత్రం ఉంది మనకు ఆర్టికల్ 19, రైట్ టు లైఫ్ ఇన్ ది ఆర్టికల్ 21. రాజ్యాంగంలో ప్రజలు ఓట్లేసి ఎన్నుకునేటువంటి ఒక సమాజం, ఒక వ్యవస్థ మనకు వచ్చింది. ఓకే, బాగుంది. కానీ ఈ వర్ణాలు వర్గాలకు వెళ్ళి కూడా అందరూ వస్తారు, జడ్జెస్ కూడా అక్కడి నుంచే వస్తారు. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు జడ్జెస్ మొత్తం ఆ వర్గాలకు వెళ్ళే వచ్చారు 90%. ఇప్పుడు సమాజం డెవలప్ అయ్యి మనకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ వచ్చి, ఎస్సీ హాస్టల్స్ వచ్చి, బీసీ హాస్టల్స్ వచ్చి, ఎస్టీ హాస్టల్స్ వచ్చిన తర్వాత ఆ చదువుకున్నటువంటి వాళ్ళు, లేదా మనకు క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళ కాడ చదువుకునే వాళ్ళ నుంచి ఈ కింది వర్గాల నుంచి కొద్ది కొద్దిగా జ్యుడిషియరీకి రావడం ప్రారంభమైంది. సో బాగా ధనవంతుల కుటుంబంకి వెళ్ళి ఒక ఆయన వస్తాడు, జమీందారీ కుటుంబాలకి వెళ్ళి ఒక ఆయన వస్తాడు, పూర్తిగా సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబాలకి వెళ్ళి ఒక ఆయన వస్తాడు, మధ్యతరగతి నుంచి ఒక ఆయన వస్తాడు, కింది వర్గాలకి వెళ్ళి ఒక ఆయన వస్తాడు, డిఫరెంట్ కాంప్లెక్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. అయితే అందరూ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే, ప్రమాణం మట్టుకు రాజ్యాంగం మీద చేస్తాం.
ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ఎవరైనా రాజ్యాంగం ఏ జడ్జి అయినా, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి అయినా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. కానీ వాళ్ళ ఆలోచన మారుతుందా? వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ మారుతుందా? వాళ్ళ సైకాలజీ మారుతుందా? వాళ్ళు ఎవరికి లాభం చెయ్యాలనుకుంటున్నారో ఆ దృక్పథం మారుతుందా? ఇక్కడ ఇది 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 పెద్ద దిస్ ఈజ్ $1 మిలియన్ క్వశ్చన్. ఇక్కడ ఒక పెద్ద భూస్వామి కుటుంబానికి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మీద ఎన్ని స్టేలు ఇచ్చాడు, ఇవ్వగలుగుతాడు? లేదా ఒక యాక్ట్ను ఎన్ని రకాల తూట్లు పడవడానికి అవకాశం ఉన్నదో రకాల తూట్లు పడిచినటువంటి ప్రయత్నం చేస్తారా, చెయ్యరా? ఎవరి వర్గ ప్రయోజనాలని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారా, చెయ్యరా? దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్ ఇక్కడ. మరి అలాంటప్పుడు మనం ఎలా ముందుకు పోవాలా, దీన్ని పరిష్కారం చెయ్యాలి అనంటే రాజ్యాంగంలోనే మనకి ఇచ్చినటువంటి ఒక పద్ధతులను మనం సరి అయినటువంటి విధంగా కనుక మనం దాన్ని ఫాలో చేసినట్లయితే దీనికి మనకు ఒక దారి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒకప్పుడు సమాజం లోపల ఏందో రాజో దైవాధీనమట, దేవో మంత్రాధీనం, మంత్రో బ్రహ్మణాధీనం. అంటే రాజు అనేవాడు దైవానికి ఆధీనం అవుతాడు, దైవం మంత్రానికి లోబడి ఉంటాడట, ఆధీనం అవుతాడట, మంత్రం అనేది బ్రాహ్మణునికి లోబడి ఉంటుందట. ఇది ఒక రకమైనటువంటి సిద్ధాంతం. ఒకప్పుడు ఒక సిద్ధాంతం ఏంటంటే కింగ్ కెన్ మేక్ నో మిస్, రాజు దైవాంశ సంభూతుడు, ఆల్ పవర్ఫుల్ రాజు. ఇది చాలా సంవత్సరాల కాలం కొనసాగుకుంటూ వచ్చిందన్నట్టు. ఎవరు చదువుకోవాలా, ఎవరు చదువుకోవద్దు, ఏ పద్ధతులు ఉండాలా, ఎవరు ఆయుధాలు పట్టాలా, ఎవరు ఆయుధాలు పట్టద్దు, అన్నీ కూడా అప్పుడున్నటువంటి యొక్క వాళ్ళు మేధావులు ఆలోచించి రచించినటువంటి పుస్తకాలలో ముఖ్యంగా మనుధర్మశాస్త్రంలో ప్రిస్క్రైబ్ చేయబడింది. ఏదైతుందో ఒకళ్ళ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండదు. సమాజం ఎప్పుడు ప్రోభివృద్ధి చెందుతూ ఉంటుందన్నట్టు. నాగలి పోతుంది, నాగలిలో ట్రాక్టర్ వస్తుంది, కోత మనం కొడవలతో కోసేది ఉంటుంది, కోత మిషన్లు వస్తాయి, ల్యాండ్ ఫోన్ ఉంటుంది, సెల్ ఫోన్ వచ్చేస్తుంది, డీజిల్ కార్లు ఉంటాయి, పెట్రోల్ కార్లు ఉంటాయి, దాని దగ్గర ఎలక్ట్రికల్ కార్లు వస్తాయి. సొసైటీ ఎప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది, సొసైటీని ఎవరు ఆపలేరు. ఒకప్పుడు ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు వాళ్ళదే నడిచింది పరిస్థితి, కానీ దాని మీద తిరుగుబాట్లు జరుగుతాయి. లేదా కార్మిక వర్గానికి కష్టాలు వచ్చినప్పుడు విపరీతమైన దోపిడీ. 14 గంటల డ్యూటీ ఉండేటి, మీకు తెలుసు, 16 గంటల డ్యూటీ చేయించినటువంటి కార్మికులతోటి కంపెనీలలో 16 గంటల డ్యూటీ, 14 గంటల డ్యూటీ. మరి వాళ్ళ జీవితం ఎంత దుర్భరంగా ఉండేది. మరి అలాంటప్పుడు ప్రపంచంలో కార్మిక వర్గం తిరుగుబాటు, రైతాంగం కార్మిక వర్గాలు చేసి తిరుగుబాటు చేసినాయి. వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వాలు ఏర్పరచుకున్నారు కొన్ని చోట్లల్లో. సో డిఫరెంట్ పరిస్థితుల లోపల డిఫరెంట్ విధంగా సమాజం మారుతూ ఉంటుంది. ఇక్కడ మన దేశానికి వచ్చేసరికి ఏం జరిగిందనంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, అఫ్కోర్స్ కొంతవరకు నెహ్రూ కూడా, లేదా అలాంటి భావాలు ఉన్నవాళ్ళు సోషలిస్ట్ సమాజం వైపు మన దేశం పోవాలా అని ఆలోచించినారు. సోషలిస్ట్ సమాజం వైపు దేశం పోవాలి అనే ఆలోచన ఒకవైపు ఉండే. మరోవైపు ఈ రాజుల కుటుంబాలకెళ్ళి వచ్చిన వాళ్ళు, జమీందారుల కుటుంబాలకెళ్ళి వచ్చిన వాళ్ళు, లేదా పెద్ద పెద్ద వ్యాపార కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు, నో మనం సోషలిస్ట్ విధానానికి పోవద్దు, ఓన్లీ క్యాపిటలిస్ట్ విధానంలో మనం అనుసరించాలా అనేది ఒకటి వచ్చింది. సో మిక్స్డ్ ఎకానమీని మనం ఫాలో అయినాం. అంటే సోషలిస్ట్ ఎకానమీ కాదు, ఇటు కంప్లీట్గా క్యాపిటలిస్ట్ ఎకానమీ కాదు, మిక్స్డ్ ఎకానమీ. మిక్స్డ్ ఎకానమీ వల్ల చాలా లాభం జరిగింది కొంతవరకు. ఎట్లా? పబ్లిక్ సెక్టార్ వచ్చింది, రైల్వేస్, టెలికమ్యూనికేషన్స్, డిఫెన్స్, పెద్ద ఇండస్ట్రీసు, ఇప్పుడు విశాఖ స్టీల్ లాంటిది, చాలా చోట్ల పబ్లిక్ సెక్టార్లో పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయి. దాని తర్వాత మనకు పెద్ద డ్యాముల కన్స్ట్రక్షన్ జరిగింది దేశంలో, పెద్ద ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ జరిగింది. ఇది ఉన్నటువంటి దశ లోపల ఇంకా మనం ఒక లక్ష్యాన్ని సాధించాలంటే పేదవాళ్ళకి అసలు ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళకు భూమి మీద హక్కు లేదు, వాళ్ళకు భూమి మీద హక్కు కలిగించాలా అనే ఉద్యమాలు పెద్ద ఎత్తున దేశంలో వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న వాళ్ళు అధికారం ఏర్పడ్డప్పుడు ఇక మేము ఎలక్షన్స్లో మళ్ళీ గెలవమనేటువంటి ఒక భావన ఏర్పడ్డప్పుడు అప్పుడు వాళ్ళు 1971లో ఏం చెప్పారు, మేమే భూములు వంచుతాం,
మేమే బ్యాంకులు జాతీయం చేస్తాం, మేమే రాజభరణాలు రద్దు చేస్తాం అనే స్లోగాన్ తీసుకొని వచ్చేసిన తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ వచ్చింది. ఏ యాక్ట్ ఎందుకు వచ్చింది, ఏ పరిస్థితుల్లో వచ్చింది, అవన్నీ కూడా మనం అధ్యయనం చేయాల్సి. ఇది ఇలా జరిగిన తర్వాత ఎందుకు అంటే ఈ విషయాలు కొంచెం మీరు అర్థం చేసుకుంటే తర్వాత సబ్జెక్ట్ మీకు చాలా ఈజీగా అర్థమవుతున్నట్టు. కానీ ఇంతటితో ఆగలేదు. లేదు, ఇండస్ట్రీస్ బాగా డెవలప్ కావాలా, ప్రైవేట్ సెక్టర్ బాగా డెవలప్ కావాలా, కార్పొరేట్ కంపెనీలు డెవలప్ కావాలా అనే వ్యూ పాయింట్ రాజకీయాల లోపల ప్రబలంగా బలంగా వచ్చింది భారతదేశంలో 1984 తర్వాత, 1986 తర్వాత. సో న్యూ ఎకనామిక్ పాలసీ తీసుకొచ్చారు. న్యూ ఎకనామిక్ పాలసీ వల్ల ఏమైపోయిందంటే కార్పొరేట్ కంపెనీలు చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి. కార్పొరేట్ కంపెనీల యొక్క ఉత్పత్తులు చాలా పెరిగిపోయినాయి. ఇక్కడ పెద్ద నష్టం ఏం జరిగిందంటే మన దేశం లోపల విద్యను కూడా కార్పొరేటీకరణ చేయడం మొదలుపెట్టాం. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు మొత్తం ఎక్కడంటే అక్కడ ప్రభుత్వ విద్యను ఎట్లా బ్యాక్ స్టాప్ చేసినారంటే మనం చెప్పని విధంగా, అంటే పైకైతే ఏం చెప్పరు కానీ బ్యాక్ స్టాప్ మొత్తం జరిగిపోతుంది. రిజర్వేషన్స్ బ్యాక్ స్టాప్ జరిగిపోతాయి, చెప్పరు పైకి. కానీ ఏం చేస్తారంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ రెగ్యులర్ అపాయింట్మెంట్. ఎవరైతే రెగ్యులర్ అపాయింట్మెంట్ జరగదో అప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సిన అవసరం లేదు. సో ఎడ్యుకేషన్ కార్పొరేటీకరణ, వైద్యం కార్పొరేటీకరణ, అపాయింట్మెంట్స్ ఒక్కొక్క పబ్లిక్ సెక్టార్ క్రమంగా ప్రైవేటీకరణ అయిపోవడం. ఎయిర్పోర్ట్లు కొందరు చేతులకు పోతాయి, షిప్ యార్డ్స్ కొందరు చేతులకు పోతాయి, పెద్ద పెద్ద మైనింగ్స్ కొందరు చేతులకు పోతుంది. మరి చట్టాలు లేవా, కాన్స్టిట్యూషన్ లేదా, మరి రాజ్యాంగం ఏం చెప్తున్నది? ఆర్టికల్ 37 చూడండి ఒక్కసారి, ఆర్టికల్ 38 చూడండి, 39 ఆర్టికల్ 38 అండ్ 39 చదవండి దయచేసి. సంపద కొద్ది మంది చేతుల్లో పోగుపడవద్దు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫ్యూ. కొన్ని కంపెనీ అసమానతలు పెరగకూడదు, ఆర్థిక వ్యత్యాసాలు పెరగకూడదు, డిస్క్రిమినేషన్ పెరగకూడదు, కొందరు జీవితాలు తక్కువ కొందరు జీవితాలు ఎక్కువ అనే విధంగా ఉండకూడదు, అందరికీ సమాన అవకాశాలు ఉండాలా, అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. ఇది కాన్స్టిట్యూషన్ చెప్తున్నది. కానీ ప్రాక్టీస్కి వచ్చేసరికి ఏమైపోతున్నది? విద్య పేదవాడికి క్రమంగా దూరం అయిపోతుంది, వైద్యం క్రమంగా పేదవాడికి దూరం అయిపోతున్నది, జాబ్స్ క్రమంగా అవుతుందో వాళ్ళు అనుకూల వాళ్ళకి తక్కువ రేటుకు ఎక్కడ కూలీలు దొరికితే, పని వాళ్ళు దొరికితే పెట్టుకోవడం, ప్రొఫెసర్ ఉద్యోగం కూడా, లెక్చరర్ ఉద్యోగం కూడా 20,000 దొరికితే పెట్టుకోవడం, టీచర్ ఉద్యోగం కూడా 15,000 పాపం టీచర్గా ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసుకోవాలా. అన్నీ క్రమంగా రాజ్యాంగం ఒకటి చెప్పేదానికి లక్ష్యాలకు భిన్నంగా పోతున్నది. సో ప్రయోజనం ఎవరిది కాపాడదా? అయితే అప్పటికీ కొన్ని చట్టాలు ఉంటాయి, కొన్ని చట్టాల్లో కొంతమంది మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, కొన్ని చట్టాల్లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది, ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది, ఉంటాయి కొన్ని చట్టాలు. కానీ క్రమంగా ఇంప్లిమెంటేషన్లో కానీ మిగతా దానిలో కానీ ఈ యొక్క ఆర్థికపరమైన ఎవరైతే దోపిడీలు చేస్తున్నారో వాళ్ళ మాటనే చెల్లుబాటు అవుతుంది. చివరికి వచ్చేసరికి వాళ్ళ మాట చెల్లుబాటు అయ్యేటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు టోటల్ సమాజం ప్రతి ఒక్కరు కూడా ఆ భావజాలానికి గురవుతారు. ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి ఏంటంటే, టోటల్ ఇష్యూ ఏంటంటే మైండ్ సెట్. ఒక వ్యక్తి ఆలోచించాలా, ఒక వ్యక్తి బుర్రలోకి ఏం పంపించాలా? పేపర్ చదువుతాం మనం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకోటి రకరకాల పేపర్ చదువుతాం, సాక్షి మరొకటి, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంకో పేపర్, రిపబ్లిక్ టీవీ, ఈటీవీ, ఆ టీవీ. ఎవరు నడుపుతున్నారు? ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఏ భావజాలం అయితే వాళ్ళు చెప్పాలనుకుంటున్నారో, వ్యాప్తి చేయాలనుకుంటున్నారో 90% టీవీలు, 90% పత్రికలు అవే భావజాలాన్ని నీకు ప్రచారం చేస్తారు. ముస్లింల జనాభా పెరిగిపోతుంది, హిందువుల జనాభా తగ్గిపోతుంది, రేపులారు మొత్తం ముస్లింస్ ఆక్రమించిపోతారు. ఎక్కడైనా మొత్తం మీరు 1960 నుంచి జనాభా లెక్కలు తీసుకొని చూడండి, హిందువుల జనాభా ఎంత, ముస్లింల జనాభా ఎంత. టోటల్ ఫాల్స్ ప్రపగండా. ఒక రైల్వే ప్రమాదం జరుగుతుంది, స్టేషన్ మాస్టర్ ముస్లిం కాబట్టి జరిగింది. అవి పాపం కల్లర్ మొన్న పాకిస్తాన్ లోపలికి కూడా పోయి బాంబులు వేసి వచ్చేదానికి ఆమె సూపర్వైజన్ చేస్తే ఇవాళ టెర్రరిస్ట్ల సిస్టర్ అని చెప్పేసి ఒకడు కామెంట్ చేస్తాడు.
మినిస్టర్ అన్నారు దానిపై. సో ఎటువంటి యొక్క మన పిల్లలందరికీ కూడా, యూత్ అందరికి కూడా ఎటువంటి ఒక భావజాలాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటే అత్యంత ప్రమాదకరమైన ఒక భావజాలాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దాన్ని మనం గీటురాగా ఎన్నుకోలేకపోతున్నాము. ఇవన్నిటి ప్రభావం న్యాయ వ్యవస్థ మీద ఉంటుంది. న్యాయ వ్యవస్థ మీద ఉన్న తర్వాత జడ్జెస్ ఇందాక నేను చెప్పినట్లు అన్ని కులాలు అన్ని వర్గాలకి వెళ్ళి వస్తారు. భూస్వాముల కుటుంబాలకు వెళ్ళి వస్తారు, క్యాపిటలిస్టుల కుటుంబాలకు వెళ్ళి వస్తారు, ఎక్కువ మంది వాళ్ళే వస్తారు, ఆ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళే వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక సమస్య ఏమవుతుందంటే, ఇక్కడ మనకు ఏవైతే జడ్జెస్కు మామూలుగా ఏదైతే మనం హానర్ ఇస్తామో ఇది వాళ్ళ అహంకారానికి చాలా సందర్భాలు దారి తీస్తారు. నేను నెల్లూరులో గుంటూరులో ఉన్నప్పుడు చూసినానట్లు ఒక మెజిస్ట్రేట్ ఒకరోజు చాలా కోపంగా అన్ని బెయిల్ పిటిషన్తో డిస్మిస్ చేస్తా పోయింది. 5-6 వరుసగా. సాయంత్రం నాకు తెలిసింది అన్ని బెయిల్ పిటిషన్స్ ఈరోజు ఆమె డిస్మిస్ చేసింది, అన్ని ఇంజక్షన్ ఆర్డర్స్ కొట్టేసింది అని చెప్పేసి. ఏమైందని కనుక్కుంటే పొద్దున ఆమె కారులో వచ్చేటప్పుడట ట్రాఫిక్ కానిస్టేబుల్ సల్యూట్ చేయలేదట. ట్రాఫిక్ కానిస్టేబుల్ సల్యూట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఒక జ్యుడిషియల్ ఆఫీసర్గా అయిన తర్వాత ఏదో కాస్త మర్యాదలు చూపిస్తారు వాళ్ళు. అయ్యా మర్యాదలు చూపించేది నీకు కాదు, నీ పోస్టుకు, దానిలో నీకు కాదు, నీ పోస్ట్. అది మర్చిపోయి ఇక్కడ అహంకారం మనం పెంచుకునేసరికి ఈ అహంకారానికి అనుకూలంగా ఎవరైతే న్యాయవాదులు కానీ పోలీసు అధికారులు కానీ ప్రవర్తిస్తారో, అంటే వాళ్ళ అహంకారాన్ని పెంచేటట్లు మేము వాళ్ళకు అనుకూలంగా ఆర్డర్స్ చెప్పాలనేది మైండ్లో ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. ఒక కారణం. రెండో కారణం ఏదైతే ఉందో, మనకు వీళ్ళకు ప్రధానంగా న్యాయ వ్యవస్థ లోపల అంటే కంపారిజన్ అంటే వాడింట్లో పెద్ద టీవీ ఉంది, వాడు 4 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నాడు, 2 కోట్లు పెట్టి పక్కోడు ఇది కొనుక్కున్నాడు. లైఫ్ను కంపేర్ చేసినప్పుడు ఆమె మెడలో 2 లక్షల రూపాయల డైమండ్ నెక్లెస్ వేసుకున్నది అందులో. సో ఈ గ్లిటరింగ్ చూసిన తర్వాత మాకు కూడా కావాలి అది. మరి నీ జీతం వస్తుంది కదా, శాలరీ వస్తుంది కదా, సరిపోదు, అది శాలరీ సరిపోదు. మూడో కారణం కూడా ఏంటంటే యాక్చువల్గా అంటే వేరే విధంగా కాదు కానీ చాలా చోట్ల ఈ న్యాయవాదులే మధ్యవర్తులుగా పనిచేసి వాళ్ళకు కరప్షన్కు చాలా చోట్ల వీళ్ళు కారణమవుతుంది. జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ మనకు ఒక రకంగా సమాజం లోపల దీన్ని ఎదుర్కోవడానికి ఏంటి కారణాలు, ఏంటి మార్గాలు అని కనుక మనం ఆలోచించినట్లయితే చైతన్యవంతమైనటువంటి సమాజం వలనే సాధ్యమవుతుంది, చైతన్యవంతమైన యువత వలనే సాధ్యమవుతుంది, పోరాడేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళనే సాధ్యమవుతుంది. కానీ మరో విధంగా కాదు. కళ్ళు మూసుకొని నువ్వు కూర్చుంటే, నాకెందుకు అని చెప్పేసి మనం కూర్చుంటే టోటల్ సొసైటీ ఇవాళ ఇంతకుముందు నేను చెప్పినట్లు పడవ మునిగిపోతే అందరం మునిగిపోయినట్లు ఎంటైర్ సొసైటీ సింక్ అయిపోతుంది. కరప్షన్ కనుక అలో చేస్తే, కరప్షన్ని అలో చేయకుండా మనం చెయ్యాలనంటే సమాజం మొత్తంలో ఒక చైతన్యం అనేది రావాలి. ఎలాంటి చైతన్యం రావాలి సమాజంలో? అది సాధ్యమవుతుందా? ఎట్లా సాధ్యమవుతుంది? ఏ విధంగా సాధ్యమవుతుంది అని అంటే దాన్ని సాధ్యం చెయ్యాలా మరి మనం, వేరే దారి లేదు. పేదరికం పోవాలన్నా, నిరుద్యోగం పోవాలన్నా, రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా, మహిళల మీద అత్యాచారాలు ఆగాలన్నా, లేదా ఏదైతే సమాజంలో యువతకు ఇవాళ డ్రగ్స్ కానీ ఇంకోటి కానీ వచ్చేసి అందులో మొత్తం వాళ్ళ మైండ్స్ అంతా కూడా పొల్యూట్ చేస్తున్నారో దాని నుంచి సమాజాన్ని డైవర్ట్ మనం చేయాలన్నా మనకు ఒక కొత్త ఆలోచన సమాజం లోపల రావాల్సిన అవసరం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం వాడుకుంటున్నామా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును మనం వాడుకుంటున్నామా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన సొసైటీలు పెట్టుకోవచ్చు, అసోసియేషన్ పెట్టుకోవచ్చు, ఎడ్యుకేషన్ మనం చేయొచ్చు, పోరాడవచ్చు మీరు అనే హక్కును మనం వాడుకుంటున్నామా?
వ్యక్తిగతంగానే లాభాలు తీసుకొని రిజర్వేషన్లో జాబ్ పొంది నెలకు ₹1,00,000 సంపాదిస్తూ సాటిస్ఫై అయి ఉంటున్నామా? బాధ్యతగా ఈ సమాజాన్ని ఓ సరి అయినటువంటి దారిలోపల నడపడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఎందుకనంటే ఇక్కడ విషయం ఏంటంటే ఏ ఒక్క జడ్జీనో బాగు చేయడం, ఏ ఒక్క ఎంక్వైరీనో కరెక్ట్గా నడపడం, ఏ ఒక్క దాన్నో మనం సిస్టమేటిక్ దాన్ని చేంజ్ చేయడం సాధ్యమయ్యేది కాదు. ఒక వ్యక్తి గాలిలో ఉన్న కాలుష్యాన్ని పోగొట్టలేడు, ఒక వ్యక్తి నీటిలో ఉన్న కాలుష్యాన్ని పోగొట్టలేడు, అదేవిధంగా ఒక వ్యక్తి సమాజంలో కరప్షన్ పోగొట్టలేడు, ఒక వ్యక్తి మందుల్లో కల్తీలను పోగొట్టలేడు, ఒక వ్యక్తి ఆహార పదార్థాల్లో ఉండే కల్తీని పోగొట్టలేడు. వ్యవస్థ మారాలా, సమాజం మారాలా, మనిషిలో ఒక మైండ్ సెట్ మారాలా అంటే దానికి మనం పూనుకోవాల్సిన అవసరం ఉందన్నట్లు. పూనుకున్న రోజు ప్రపంచంలో రాజ్యాలే మారిపోయినాయి. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. మార్చారు రాజ్యాలని. రాజకీయ అధికారం పేదవాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళ చేతిలో చాలా చుట్టాల్లో వచ్చింది, వస్తుంది, తప్పనిసరి ఏర్పడుతుంది. ఆ మైండ్ సెట్ మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇప్పుడు అంటే మీరు అనొచ్చు చట్టాలు ఉన్నాయి కదా సార్, చట్టాల ప్రకారంగా మనం చేసుకోవచ్చు కదా అనొచ్చు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చట్టం అంటే ఏంటిది? వాట్ ఈజ్ లా అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ అనుకోవచ్చు మీరు. ఎవరైతే అధికారంలో ఉంటారో వాడు చెప్పిందే చట్టం. అధికారంలో ఎవడు ఉంటాడో వాడు చెప్పిందే చట్టం. బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో స్వాతంత్రం నా జన్మ హక్కు అంటే దేశద్రోహం. అది ఎందుకు? ఆ చట్టం అప్పుడు అట్లా చెప్పాడు కాబట్టి. అది బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన చట్టం కాబట్టి ఆ చట్టంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఎవరిచ్చినా వాడి దేశద్రోహే. కాబట్టి స్వాతంత్రం నా జన్మ హక్కు అనడం ఇవాళ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో భాగం కాబట్టి అది నేరమే. బాలగంగాధర్ తిలక్ 7 సంవత్సరాల జైలు శిక్ష ఆ ఒక్క నేరం మీద పడ్డది. ఎందుకు? స్వాతంత్రం నా జన్మ హక్కు అని హెడ్డింగ్ పెట్టి ఒక ఆర్టికల్ రాశాడు ఆయన. ఇరాక్లో ఎవరిది చట్టం? సద్దాం హుసేన్ పవర్లో ఉన్నప్పుడు సద్దాం హుసేన్ చెప్పింది చట్టం. సద్దాం హుసేన్ ఎవరిని ఉరిదీయమంటే వాళ్ళు ఉరిదీశారు. ప్రభుత్వం పడిపోయింది, వేరే ప్రభుత్వం వచ్చింది, అమెరికా తొత్తులు అధికారంలోకి వచ్చారు, ఏమైనా కావచ్చు. మళ్ళీ అదే చట్టం అదే కోర్టు ప్రకారంగా సద్దాం హుసేన్ నేరస్తుడు కాబట్టి సద్దాం హుసేన్ ఉరిదీయాలన్నారు. సో చట్టం ఎవరు చేస్తారు, ఎవరు అమలు చేస్తారంటే చట్టం ఎక్కడైనా కానీ ఎవడు అధికారంలో ఉంటాడో వాడు చెప్పిందే చట్టం. అధికారంలో ఉన్నవాడు ఎవడు అంటే పంక్తిలో మనం భోజనాన్ని కూర్చున్నప్పుడు ఎక్కడ కూర్చున్నా కూడా తీసుకొచ్చి పెట్టేవాడు అంటే మనవాడు ఉంటే ఎక్కడ కూర్చున్నా తీసుకొచ్చి పెడతాడు. నీకు లడ్డు కావాలంటే లడ్డు, మిర్చి కావాలంటే మిర్చి, నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా మావాడు అక్కడ ఉన్నాడు అని తీసుకొచ్చి మెల్లగా తీసుకొచ్చి అక్కడ నీకు లడ్డు ఇస్తాడు, లేకపోతే మిర్చి పెట్టేవాడిని మిర్చి పెడతాడు. అవునా కదా? ప్రాక్టికల్స్ మాట్లాడుకుంటే చట్టాలు ఏమన్నా చెప్పని, రూల్స్ ఏమన్నా ఉండని, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏమన్నా ఉండని, బ్లాక్ మనీ నిరోధక చట్టాలు ఏమన్నా ఉండని. ఎవరు ఆస్తులు పెరుగుతున్నాయి ఇప్పుడు? ఎవరు లాభపడుతున్నారు? ఇంకో 10 ఏళ్లలో 20 ఏళ్లలో ఎవరు ప్రపంచ కోటీశ్వరులలో ఒక కోటీశ్వరులు అయినారు? అయిపోయింది సార్, అయిపోయింది, జస్ట్ క్లోజ్ చేస్తారు. సో ఇది ఇదైతుందో వాళ్ళు ఎవరైతే లాభాలు పొందుతున్నారో ఈ ఇండిపెండెన్స్ నుంచి, ఈ యొక్క రాజ్యం నుంచి, ఇవాళ వాళ్ళు టోటల్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇవాళ అదాని అంబానీ ఆస్తులు పెరుగుతున్నాయనంటే అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా, ప్రేమ లేకుండా, అనుమతి లేకుండా వాళ్ళ పెరుగుతున్నాయా? సో ఇది పరిస్థితి. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పేసి నేను సబ్జెక్ట్లో వేరే దానికి ముగిచ్చేస్తా. ఎవడు అడ్డం వస్తే వాడిని పక్కన పెట్టేస్తారు. ఎవరు ఏ డిపార్ట్మెంట్ నువ్వు ఉపయోగించుకోవాలి ఆ డిపార్ట్మెంట్ ఉపయోగించుకుంటారు. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిందే. ఎలక్షన్ కమిషన్ అరే ఓట్లింగ్ సరిగ్గా జరగాల అని చెప్పేది వస్తారేమో రెప్తెలారి, అలాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ మార్చుకోవాలా, మన చేతిలో పెట్టుకోవాలా. జ్యుడిషియరీ రెప్తెలారి ఒక తీర్పు చెప్తోంది, ఇక్కడ వక్ఫ్ బిల్ మీద తీర్పు చెప్తుంది రెప్తెలారి, ఇంకదో దీని మీద తీర్పు చెప్తుంది, జ్యుడిషియరీని తమ గుప్పిట్లో పెట్టుకోవాలా.
రాజ్యాంగం చెప్పిండొచ్చు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అని, రాజ్యాంగం చెప్పిండొచ్చు ఇంకోటి చెప్పిండని, మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండొచ్చు. అది ప్రమాణం మాత్రమే. ఫండమెంటల్ రైట్స్ ఫ్రేమ్ కట్టించుకోవడానికి మనకు వస్తాయి అంతే, కొద్ది రోజులు అయితే ఓన్లీ ఫ్రేమ్ కట్టించుకోవడానికి మనకు వస్తాయి. ఎవరికి పోవాలో వెనక నుంచి పెట్టాలో అందరికీ పెడతానే పోతున్నారు. పైకి మట్టుకు ఒక రాజ్యాంగం. వ్యవస్థల్ని గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. వ్యవస్థల్ని గుప్పిట్లోకి తీసుకునే టైంలో జడ్జీలు పాపం ఏం చేయగలుగుతారు చెప్పండి? నువ్వు రిటైర్మెంట్ అయిపోతున్నావు, రేపు తెల్లారి నేను తీసుకెళ్ళి అక్కడ రాజ్యసభ మరి చేస్తాం, బొంబాయిలో నీకు 4 ఫ్లాట్లు ఇస్తాం, ఎందుకు లేనిపోని కిరికిరి, జడ్జిమెంట్ చెప్పేసి మాకు అనుకూలంగా. అది అట్లాంటి పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. లేదు అసలు అపాయింట్మెంట్ చేసేటప్పుడే, ఇప్పుడు రికమెండ్ చేసేటప్పుడే ఇతను ఏ భావాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయా, లెఫ్ట్ భావాలు ఉన్నాయా, లేకుంటే అంబేద్కర్ భావజాలం ఉన్నదా, ఇన్ని ఇక్కడనే తొక్కేసాయి. అది 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 మొదలైపోయింది పరిస్థితి. అపాయింట్మెంట్ నుంచి మొదలుపెట్టుకుంటే చివరి రిటైర్మెంట్ వరకు అందులో జడ్జెస్ ఏతుందో వాళ్ళు తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది జరుగుతుంది సాధారణం. ఇప్పుడు ఒక ఒక కోటాను కోట్లు ఉన్న వ్యక్తి మీద సపోజ్ ఒక దళిత స్త్రీని రేప్ చేశాడు అనుకోండి, అతను ఈమె పోలీస్ స్టేషన్ పోతుంది, వాళ్ళు పోలీసులు తెలుసుకుంటారు, ఆ కేసు ఎట్లా డీల్ చేస్తారు? లేదా ఒక ధనవంతుడు, బాగా ధనవంతుడు ఉన్నాడు ఆయన, వాళ్ళ కొడుకు కార్ డ్రైవ్ చేస్తూ ఫుల్ తాగేసి కార్ డ్రైవ్ చేస్తూ పోతాడు, వాడు ఒక యాక్సిడెంట్ చేశాడు, ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఏం జరుగుతుంది? వీడు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి డ్రైవర్నే మార్చేస్తారు. డ్రైవింగ్ చేసింది వాడు కాదు ఇంకొకటి అని చెప్పేసి ఇంకో అబ్బాయి పేరు చెప్పేస్తారు. ఈ రేప్ జరిగింది అని అంటే ఆ అమ్మాయిని మెడికల్ టెస్ట్కి పంపించారు తొందరగా. సో అడుగడుగున కరప్షన్ అనేటటువంటిది రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి టోటల్ కరప్షన్కి అగెనిస్ట్గానే మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఏ ప్రొవిజన్స్ అయితే మీకు అనుకూలంగా ఉపయోగిస్తాయో, మనం చట్టాలు చదువుకొని, కాన్స్టిట్యూషన్ చదువుకొని, మొత్తం అన్నిట్లలో పర్ఫెక్షన్ సంపాదించుకొని ఏ చట్టాన్ని మనకు అనుకూలంగా ఎట్లా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు. అండ్ ఎట్ ద సేమ్ టైం తను ప్రజల్లో కాన్షియస్నెస్ వచ్చి నా ప్రయోజనం కాపాడేవాడెవడు, అలాంటి వాళ్ళని మేము ఎన్నుకుంటాము అనేటువంటి ఒక తెలివి రానంత వరకు, అలాంటి ప్రయోజనాలను కాపాడే వాళ్ళు ఒక తాటి మీద రానంత వరకు, బహుజనుల ప్రయోజనాలను కాపాడేవాళ్ళు, మైనారిటీల ప్రయోజనాలను కాపాడేటటువంటి వాళ్ళు, పేదవాళ్ళ ప్రయోజనాలను కాపాడేటటువంటి వాళ్ళు, ఒక మనలాంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అలాంటి వాళ్ళు సర్పంచులు కావాలా, అలాంటి వాళ్ళు కార్పొరేట్ మెంబర్లు కావాలా, అలాంటి వాళ్ళు మున్సిపల్ చైర్మన్లు కావాలా, అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలా, అలాంటి వాళ్ళు ఎంపీలు కావాలా. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆశయం. వీళ్ళ చేతిలోకి పవర్ వచ్చినప్పుడు, రైట్ థింకింగ్ పర్సన్స్ చేతిలోకి పవర్ వచ్చినప్పుడు, హానెస్ట్గా ఉండే వాళ్ళ చేతిలోకి పవర్ వచ్చినప్పుడు, కమిట్మెంట్గా ఉన్న వాళ్ళ చేతిలోకి పవర్ వచ్చినప్పుడు సాధ్యమవుతుంది. లేదా టోటల్ ఫిలాసఫికల్ అవుట్లుక్ ఉండి చచ్చిన తర్వాత తీసుకుపోయేది ఏమీ లేదు అనేటువంటి జ్ఞానం కలిగితే అందులో ఎవడు తీసుకుపోతాడు? ఎవరు తీసుకుపోతామా? చిన్న ఉంగరం కూడా మనబడి వచ్చేది కాదు దాని లోపల. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక మేధా సంపన్నమైన ఉండాలా, త్యాగశీలతనే ఉండాలా, ఒక కమిట్మెంట్ అనే ఉండాలా, లేదా సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళ పట్ల ఇంతమంది పేదవాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారే, ఇంతమంది రైతులు కష్టపడుతున్నారే, ఇంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇన్ని నానా కష్టాలు పడుతున్నారే, నిజంగా వీళ్ళ జీవన పరిస్థితులు బాగుపరచాలా అనే ఆలోచన ఉన్న వాళ్ళని కనుక మనం ఎన్నుకోగలిగితే, వాళ్ళు అలాంటి వాళ్ళ అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు అపాయింట్మెంట్ దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టుకుంటే చివరి వరకు రాజ్యాంగం ప్రకారంగా, చట్టం ప్రకారంగా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మనం తీసుకొని వాణ్ణి కుర్చీ మీద కూర్చోబెట్టి, దొంగల్ని కుర్చీ మీద కూర్చోబెట్టి, మోసగాళ్ళని కుర్చీ మీద కూర్చోబెట్టి, కార్పొరేట్ ఏజెంట్లను కుర్చీ మీద కూర్చోబెట్టి, పెద్ద పెద్ద భూస్వాముల జమీందారీ మనసత్వం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టి మళ్ళా పోయి మనం మాకు కొద్దిగా ఇది ఇవ్వయా అది ఇవ్వయా అని చెప్పేసి బిచ్చమడుకునేటటువంటి ఈ ధోరణి పోవాలా. ఆ ధోరణి పోయిన తర్వాత మేము అధికారంలోకి వస్తాము, మాలాంటి వాళ్ళ అధికారంలోకి రావాలి, ఇలాంటి భావాలు ఉన్న వాళ్ళ అధికారంలోకి రావాలి అడుగడుగున అనే భావన ప్రతి చోట డెవలప్ కాగిన రోజు ఈ సమాజాన్ని ఏదైనా మనం కాపాడగలుగుతాం. కాబట్టి న్యాయ వ్యవస్థ ఒక్కదాన్ని బాగు చేయడం పాసిబుల్ కాదు.
ఒక్క న్యాయ వ్యవస్థను ఒక జడ్జీలను ఒక్కోళ్ళని సెపరేట్ చేసి వాళ్ళని ఇది నిర్మా వాషింగ్ పౌడర్ మాదిరిగా అలా మిషన్లు వేసి తీసి తెల్ల తెల్లగా వేస్తామంటే అయ్యేది కాదు. చుట్టూ ఎప్పుడైతే బొగ్గు గనుల లోపల మనం ఉంటున్నామో న్యాయ వ్యవస్థ దానికి దూరంగా ఉండడానికి వీల్లేదు దాని లోపల. సో టోటల్ సొసైటీని ఒక మంచి వ్యవస్థ వైపు తీసుకుని పోవడానికి అందరం ఆలోచించాలని చెప్తూ మరి నాకు ఈ అవకాశం పోలేదనిపిస్తుంది. చాలా చాలా ఎలా అంటే నేను కూడా ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నాను మీరందరిలాగానే. నేను కూడా చాలా ఈగర్గా నేను అసలు కాంబాటింగ్ విత్ కరప్షన్ జ్యుడిషియరీ స్పెషల్లీ అని అంటే నేను ఒక ఇదిలో ఉన్నాను. అది నిజంగానే చాలా రీచ్ అయ్యే రీతిలో సార్ చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను స్టార్టింగ్లో ఫుడ్ అడల్టరీ గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉన్నాను. ఆహార పదార్థాలు ఎప్పుడైతే కల్తీ జరిగితే దేహం ఏ విధంగా పాడవుతుందో సొసైటీలో ఈ కరప్షన్ అనేది ఉంటే, ప్రతి చోట ఉందని చెప్పి సార్ చెప్తూ ఉన్నారు, ప్రతి చోట ఉంటే సొసైటీ ఏ విధంగా అనారోగ్యానికి గురవుతుంది అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చారు. అట్లాగే చాలా అంశాల మీద వెళ్ళారు. తర్వాత లాస్ట్లో ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ కొలీజియం, అపాయింట్మెంట్ విషయంలో కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ విషయంలో కానివ్వండి. సార్ చెప్పింది నిజంగా చాలా సత్యం. ఎందుకంటే పెళ్ళిలో కదా మన వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా కూర్చుంటే మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకేం కావాలని ఎట్లా అడుగుతామో, అధికారంలో అదేవిధంగా జ్యుడిషియరీలో ఎవరి వాళ్ళకి మేలు చేసుకోవాలనే ఏదైతే ఉంటుందో ఆ భావజాలం అనేది మారాలి. అదంతా ఈజీ ఇష్యూ కాదు, అట్లాగని అసాధ్యం కూడా అసలేమీ కాదు. ప్రతి ఒక్క మనిషి ఆ విధంగా మారాలి అనుకుంటే మారవచ్చు, అది ఈజీయే. కాకపోతే ఏంటి అంటే మన అనే ఒక ఫీలింగ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. దాన్ని అధిగమించి మనం ఒక కరెక్ట్ వేలో బిహేవ్ చేయాలనేది మాత్రం అది డిఫీట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కూడా ప్రతి ఒక్క విషయంలో. సో నిజంగానే చాలా సార్ చెప్పినంతసేపు ప్రతి ఒక్క విషయం కూడా మనం కూడా ఒక సోషల్ ఇంజనీర్స్ అని ఒక టైటిల్ మనకు ఇంకొకటి ఆల్టర్నేటివ్గా ఉంది కాబట్టి ఒక జ్యుడిషియరీలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఇష్యూలో కూడా ఈ కరప్షన్ అనేది తీసేసే విధంగా మనం కూడా పాటుపడాలి. మన న్యాయవాదులు మనము బియాండ్ అవర్ ప్రొఫెషన్ ఎలా వెళ్ళగలమని అనుకోవటం అయితే అనుకోవద్దు. ప్రతి ఒక్క విషయంలో మనం, ఎందుకంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాం లీగల్గా ఎక్కడ కోర్టులో. సో అది మనం అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్క చోట కూడా మనం ఈ కరప్షన్ అనేది రూట్ లెవెల్లో పోయే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఐఎల్ఏ యొక్క ముఖ్య ఉద్దేశము.